హలో వెల్కమ్ టు ద మోహన్ టాక్స్. ఇవాళ దేని గురించి మాట్లాడుకుందాం? రాజా సాబ్. నెగిటివ్ అంది ఎందుకు అయింది? నెగిటివ్ ఎందుకు వస్తుంది? నెగిటివ్ ఎందుకంటే మీకు ఒకటి తెలుసా, నేను మొన్న మూవీ చూసొచ్చాను. ఫస్ట్ షో అంటే 6 o'clockకి చూసొచ్చాను. చూసి చాలా హైలో ఉన్నాను. తర్వాత వచ్చి రివ్యూ చూద్దాంలే అంటే చూద్దాం వీళ్ళది ఎట్లుంటుంది, ఏం మాట్లాడారు, జెన్యున్గా చెప్తారా లేదా అని నేను చూస్తుంటే ఆ రివ్యూ చూసి నేనే షాక్ అయినా. ఏంది ఇంత నెగిటివ్గా మాట్లాడుతారు ఏంది అనుకున్నా. మూవీ చూసి నేను హై అయినా. చాలా బాగుంది. ఎందుకు బాగాలేదు? సినిమా ఎందుకు బాగాలేదు? ఒక్క చిన్న షార్ట్ లేనందుకు, ఒక చిన్న ఎపిసోడ్ లేనందుకు చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. కాన్సెప్ట్స్ మాత్రం యూనిక్ ఉంది, చాలా యూనిక్ ఉంది. హిప్నోటైజేషన్ చాలా బాగుంది. ఎందుకు బాగాలేదు? హిప్నటైజేషన్ అనేది వాళ్ళ తాత హిప్నటైజ్ చేస్తాడు. దానికో అంటే ఆ హిప్నటైజ్ చేసే ఓ స్టడీ పర్సనే వాళ్ళ తాతని హిప్నటైజ్ చేయలేకపోతుంటాడు. అట్లాంటి పెద్ద ప్రాబ్లంలో ఎలా ఎలా ముందుకెళ్తుంది, ఎలా ప్రభాస్ హిప్నటైజ్ అవుతూ ఉంటాడు. ఆ హిప్నటైజ్ని దాటి వాళ్ళ నానమ్మని కాపాడుకుంటాడు. ఇట్లా అనేది చాలా యూనిక్ కాన్సెప్ట్ అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ గ్రాండ్నెస్, ఆ ఎంట్రీ సీన్ కానీ, ఏ సీన్స్ అయినా. కాకపోతే ఆ హీరోయిన్ ప్లేస్మెంట్స్ ఇప్పుడు హీరోయిన్స్ కావాలి కదా అని పెట్టినట్టుంది కానీ సిచ్యువేషనల్గా ఉంది అన్నట్టు ఉండదు. ఎందుకు లేదు అంటే ముందే చెప్పారు కదా, వింటేజ్ ప్రభాస్ని చూపిస్తారని ముందే చెప్పారు కాబట్టి ముగ్గురు హీరోయిన్లు పెట్టారు, బాగానే ఉంది. ఇంట్రడక్షన్ కూడా బాగుంది. ఇంట్రడక్షన్ ఫైట్ మాత్రం కొంచెం ఫైట్ పెట్టాల్సింది. ఫైట్ కాకుండా జస్ట్ సాంగ్తోనే ఇంట్రడక్షన్ అయిపోయింది, అదొకటి. ఇంకోటి కామెడీ కూడా బాగానే జనరేట్ అయింది. కామెడీ నేను ఫస్ట్ ఇంటర్వెల్ బాగా నవ్వుకున్నా. సెకండ్ కూడా లాస్ట్ 30 minutes అయితే చాలా బాగుంటుంది మూవీ. అసలు ఆ యూనిక్ పాయింట్ ఉంది, పాయింట్ మంచిగా ఉంది. ఎందుకు లేదు? మైండ్ గేమ్ భలే ఆడుకుంటాడు మారుతి మాత్రం. ప్రభాస్ ఆ ఎమోషనల్ సీన్ కానీ, ఆ వింటేజ్ లుక్ కానీ చాలా బాగుంది. నాకైతే నచ్చింది సినిమా. ఈ రివ్యూ చూసి నేను షాక్ అయినా, ఇంత నెగిటివ్ ఉంది. వీళ్ళని చూసి నేను ఓరి నాయన, అంతేం లేదు, మంచిగా ఉంది సినిమా చూడొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి గ్రాండ్నెస్తో ఓపెన్ అయింది, మంచి గ్రాండ్ లుక్స్ బాగున్నాయి. మూవీ మాత్రం ఎక్కడా తీసేసినట్టు ఎక్కడా లేదు, చాలా బాగుంది, చాలా బాగుంది. ఏంటంటే ఆ ఎపిసోడ్ ఒకటి మిస్ అయింది అంతేగాని చాలా బాగుంది మూవీ. చూసేయండి, మీరు కూడా చూసేయండి. ఈ రివ్యూస్ అన్ని నమ్మకండి. బాగాలేదు ఇది అన్ని బాగా అట్లే అంటారు కానీ మీరు వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ.